నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు నుంచి మన రెడ్ టీవీ భక్తిలో కళ్యాణమస్తు అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం. అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికున్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు, మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా ఇక నుంచి ఈ కళ్యాణ మస్తు అనే ప్రోగ్రామ్ని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం గురువు గారు. నమస్కారం. శుభోదయం అండి. శుభోదయం. గురువుగారు, యాక్చువల్‌గా మనం ఇక నుంచి కళ్యాణం వస్తు అనే దాంట్లో స్టార్ట్ చేయబోతున్నాం. అయితే దీంట్లో మొదటిగా అందరికీ ఉన్న సందేహం. చాలామంది పెళ్లి చేసుకోవాలి అని అనుకునే థాట్ రాగానే, సంబంధం కుదరగానే ఇద్దరి జాతకాలు చూసుకుంటారు. లైక్ ఈ అబ్బాయిది కావచ్చు, అమ్మాయిది కావచ్చు. అవును. ఇరువురు జాతకాలు చూసుకున్నప్పటికీ కూడా కొన్ని పెళ్లి పీటలకి వరకు రాకముందే ఆగిపోతున్నాయి. ఇంకొన్ని పెళ్ళైన సంవత్సరం లోపే విడిపోతున్నాయి. ఎందుకనంటారు? ఇంత చూసినప్పటికీ కూడా ఎందుకు విడిపోతున్నారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా వాస్తవంగా ఏందంటే కొంతమంది విడిపోవటానికి పెళ్లి సంబంధాలనేవి అనుకూలంగా రాకపోవటం, హ్మ్. అలానే పెళ్లి సంబంధాలు నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోవటం ఒకటి. తర్వాత నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వివాహం అయిపోయిన తర్వాత కూడా ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ రావడానికి జరిగే కారణాలు చాలా ఉన్నాయి. హ్మ్. అంటే భేదాభిప్రాయాలని బాగా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అయితే చాలామంది కూడా ఏం ఆలోచన చేస్తున్నారంటే నిజంగా ఎందుకు ఆ భేదాభిప్రాయాలు వస్తున్నాయి? మేము జాతకాలు చూసుకుంటున్నాము, గుణాలు బాగా చూసుకుంటున్నాం. గుణాలనేవి 18 గుణాల పైన వస్తున్నాయి. ఇద్దరి యొక్క జాతకాలని మేము కరెక్ట్‌గా అనాలిసిస్ చేస్తున్నాం. అనాలిసిస్ చేసినా కూడా వీళ్ళు ఎందుకు విడిపోతున్నారు? హ్మ్. మరి జ్యోతిష్యులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పడానికి కూడా కారణమవుతుందా? అనేవి కొన్ని ప్రశ్నలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే దీనిలో ముఖ్యంగా ఏమిటనంటే జ్యోతిష్యం చూపించుకునే ఎవరైతే వ్యక్తులనేవాళ్ళు ఉంటారో, ఆ వ్యక్తులు ప్రత్యేకంగా ఒక వధువు జాతకము, ఒక వరుడు జాతకాన్ని క్లియర్‌గా, కంప్లీట్‌గా తీసుకొని కరెక్ట్‌గా టైము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకున్న తర్వాత వీళ్ళేం జేస్తారంటే కొంతమంది తల్లిదండ్రులు ముఖ్యంగా, "మా అబ్బాయికి ఈ అమ్మాయి బాగా నచ్చిందండి. సంబంధం బాగుందని అనుకుంటున్నాము. హ్మ్. కొంచెం చెప్పండి గురువుగారండి" అని ముందు వీళ్ళే చెబుతారు. అంటే యాక్చువల్‌గా ఏందంటే పుల్లబెట్టడం అని అర్థం. అవును. మామూలుగా సాధారణ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే. హ్మ్. కానీ ఒక గురువుగారిని సంప్రదించినప్పుడు గురువుగారితో ఏమడగాలంటే నిజంగా క్వెషన్ అయితే ప్రజలకి తెలియని విషయం. గురువుగారండి, మా అబ్బాయికి ఈ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాం. సంబంధం కరెక్ట్ మీరు మ్యాచింగ్ అయితే మేము చేసుకుంటాము. జాతకపరంగా పరిపూర్ణంగా మీకు నచ్చినట్టయితే మేము చేసుకుంటాం. లేకపోతే మేము ఇది అవాయిడ్ చేస్తామని చెప్పరీళ్ళు. ఫస్ట్ ప్రజల దగ్గర కారణం ఒకటి. తర్వాత జ్యోతిష్యులు చెప్పే వాళ్ళ దగ్గర కూడా కారణం ఏందంటే, అంతా బాగుంది అని చెప్పటం కాదు. కొన్ని నిజంగా బాగుంటే నిజంగా బాగుందని చెప్పాలి. లేకపోతే బాగలేదని చెప్పాలి. ఫస్టు వీళ్ళేందంటే ప్రజలు రిసీవ్ చేసుకునేది ఏందంటే నెగెటివ్‌ని రిసీవ్ చేసుకోలేరు. అవును. పాపం చాలా బాధండి ప్రపంచంలో. పాజిటివ్ అంత ఇష్టం నెగెటివ్ మీద ఉండదు ఈళ్ళకి. కానీ నెగెటివ్‌నే తెలుసుకోవాలి. అంటే "శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడవుతాడట." అంటే మనలో లోపాలని సవరణ చేసుకొని జాతకంలో ఏ దోషాలున్నాయో ఆ దోషాలని పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అవును. ఒక జాతకం బాగలేదనుకుందాం. హ్మ్. అబ్బాయి జాతకాన్ని, అమ్మాయి జాతకం చూసుకుందాం. చూసుకున్న తర్వాత రకరకాల దోషాలుంటాయి. కుజదోషం ఉంటుంది, శుక్రదోషం ఉంది, సర్పదోషం ఉంటుంది, కాలసర్పదోషం ఉంటుంది, పునర్భవ దోషాలుంటాయి, హ్మ్. మాంగళిక దోషాలుంటాయి, సప్తమ భావం దోషం ఉంటుంది, రెండో భావం దోషం ఉంటుంది, పంచమ భావం దోషం ఉంటుంది. రకరకాలుగా దోషాలుంటాయి. అంటే 12 కాపురానికి 12 సూత్రాల్లాగా. అవును. ఇలాంటి దోషాలన్నీ కలిగినప్పుడు వీళ్ళేంది కేవలం గుణపంతన పట్టిక మాత్రమే చూస్తారు. గుణపంతన పట్టికే కాదు 18 గుణాలొచ్చి బాగుందిలే, 18 గుణాల పైన వస్తున్నాయి, బాగున్నాయిలే, మా జాతకం బాగుందిలే అని కొంతమంది ముందుకెళ్తుంటారు. కానీ ఇక్కడేమిటంటే జన్మ లగ్న కుండలిని కూడా క్లారిటీగా చూడాలిక్కడ. ఒక జాతకాన్ని నవాంశం అనేది వైవాహిక జీవితాన్ని తెలిపేది. రాశిచక్రం చూడాలి, భావచక్రం చూడాలి, నవాంశ చక్రం కూడా చూడాలి. హ్మ్. ఇవన్నీ కూడా పరిపూర్ణంగా అనాలిసిస్ చేసి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చిన తర్వాత నిజాన్ని చెప్పండి గురువుగారండి అని చెప్పాలక్కడ. నిజాన్ని చెప్పండి అని చెప్పకుండా పర్వాలేదండి, అమ్మాయి ఇష్టపడుతున్నారు, అబ్బాయి ఇష్టపడుతున్నారు అని చెప్తే గురువుగారు ఏం చేస్తారు జ్యోతిష్యుడు?
ఏం చేస్తారు? బాగోకపోయినా బాగుందని చెప్తారు బాగుందని చెప్తారు. కలపాలని. అవునా? అవును. క్వెషనా? అలా చెప్పకూడదు. వీళ్ళు చెప్పకూడదు, వాళ్ళు అనకూడదు. హ్మ్. తర్వాత ఇంకోటేందంటే, మన వాళ్ళేం చేస్తారంటే, కళ్యాణ మండపానికున్న ప్రాధాన్యత, డెకరేషన్స్‌కున్న ప్రాధాన్యత జాతకాన్ని పర్ఫెక్ట్ చూపించుకోరు. ఆహాహా! అవును. ఫంక్షన్ హాల్‌లో లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. 50,00,000 అయినా సరే ఫంక్షన్ హాల్‌లో ఖర్చు పెడతారు. సమయానికి ముహూర్తానికి, సమయానికి జీలకర్ర, బెల్లం పెట్టరు. సరైన జాతకాలు చూపించుకోరు. దానికి సంబంధించిన ఏదైనా దోషాలుంటే దోషాలు చేసుకోరు. హ్మ్. నువ్వు ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల్లో ఎవ్వరైనా సరే ప్రజల్లో యొక్క లోపం ఏంది అనంటే డబ్బు ఖర్చు పెట్టేదాన్ని అసలు దానికి ఖర్చు పెట్టరేళ్ళు. అసలు లోపం జరిగేది అదే కారణం. నీకు మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళారు. మ్యారేజ్ బ్యూరోలో మంచి మ్యారేజ్ బ్యూరో ఉంది. మంచి చెప్పేవాళ్ళు ఒక రూపాయి ఎక్కువ అడిగారనుకో మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టరు. ఒక ఆస్ట్రాలజర్ పర్ఫెక్ట్‌గా చూడాలి అన్నప్పుడు అతనికి వెనక ముందు ఆడుతుంటారు డబ్బుల గురించి. దానికి రెమెడీస్ చేసుకోండి ఎక్కడైనా సరే అంటే రెమెడీ చేసుకోవడానికి ఇదైపోతుంటారు. ఒక క్షేత్రానికి వెళ్ళండి. ఆ క్షేత్రంలో మీరు పూజ చేసుకోండి లేకపోతే ప్రదర్శనలు చేయంటే అబ్బా! డబ్బులు ఖర్చయితున్నట్టు. అది తీసుకెళ్ళి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఫంక్షన్ హాల్‌లోనో, విడిపోయిన తర్వాత కోర్టు కేసులకో తిరుగుతూ ఉంటారు ఈళ్ళు. అవును. అంటే దేనికి పెట్టాలో దానికి పెట్టాలి. కొంతమందున్నారు. ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే పేరెంట్స్ కూడా ఒక అమ్మాయి సంబంధం చూసినప్పుడు అబ్బాయి ఇల్లు ఎక్కడో అయింటుంది. అమ్మాయి వాళ్ళు హైదరాబాద్, అబ్బాయి వాళ్ళు గుంటూరు అయింటుంది. అందు తర్వాత అబ్బాయి వాళ్ళది మనం ఉదాహరణకి గుంటూరు అయితే, అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అయితే, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుంటూరు వెళ్ళటానికి ఒక 4, 5 సార్లు ఆ ఇంటికెళ్ళాలా అబ్బాయి వాళ్ళ ఇంటికి. హ్మ్. అబ్బా! ఖర్చవుతుందిలే ఈ ట్రావెలింగ్‌లో ఖర్చు ప్రతిసారి వెళ్ళినప్పుడు 12,000 అవుతుందని వెనకాడుతుంటారు ఈళ్ళు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలిగా. అబ్బాయి ఇంటికెళ్ళి అబ్బాయి ఎలాంటి వాడు, తండ్రి ఎలాంటి వాడు, తల్లి ఎలాంటిది, వీళ్ళు కూడా రావాలిగా. అమ్మాయి ఎలాంటిది, అమ్మాయి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళని చూసుకోవాలిగా. చూసుకోకుండా వీళ్ళు డబ్బులు ఖర్చవుతాయనే ఉద్దేశంతోటి వీళ్ళెళ్ళరు కొంతమంది. అది కూడా లోపమే ప్రజల్లో నిజం చెప్పాలంటే. హ్మ్. వెళ్ళాలి 10 సార్లు వెళ్తే గాని వాళ్ళ బిహేవియర్ తెలియదుగా. జాతకం అనేది పర్ఫెక్ట్ చూపించుకోవాలి. చూపించుకోవాలి. దానికి తగ్గ రెమెడీస్ అనేవి పర్ఫెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే లోపం చేస్తుంటారు. వెళ్ళటానికి లోపం చేస్తారు, రెమెడీస్‌కి లోపం చేస్తారు. జాతకంలో 18 గుణాలు వచ్చినయి చాల్లే నెట్‌లో కొట్టుకుంటారు. నెట్‌లో కొట్టుకోవటం కాదది. ఒక ఆస్ట్రాలజర్, ఒక పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ చెప్పటం విధానం వేరుగా ఉంటుంది. హ్మ్. మనం సంస్కరించుకోవాలి. మనం దోషాన్ని తొలగించుకోవాలి. మనం బాగుండాలంటే ఏంటి? నిజాన్ని తెలుసుకోవాలి. అవును. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్‌ది ఉదాహరణకు ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాం షుగర్ వచ్చిందని చెప్తారు. చెప్పింది మనం టాబ్లెట్ వాడితే ఆ డాక్టర్‌ని అనుసరిస్తే మన షుగర్ తగ్గిపోతుంది ఇక్కడ. వీళ్ళేం చేస్తారంటే పైపైన చూసుకుంటారు జాతకాన్ని. పైపైన కాదు. మనం అంత ఖర్చు పెట్టినప్పుడు నిజంగా జాగ్రత్త పడాలా? అవును. అలా అని వీళ్ళు పిసినారి వాళ్ళ కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ దగ్గరని మనం కన్సల్ట్ అయ్యామనుకోండి. అతను ఎక్స్‌రే రాస్తే రూ. 1,500 అవుతుందంటే వీళ్ళు ఈ 1,500 పెట్టరు. హుహుహు. పక్క రోజు 50,000 పెట్టి సెల్ కొంటాడు. హ్మ్. అంటే ఆ డబ్బు ఖర్చు పెట్టేది నీకు సెల్లుకు ప్రాధాన్యత ఉంటుందా? ఎక్స్‌రేకి ప్రాధాన్యత ఉంటుందా? అంటే డాక్టర్‌కి ఒక ప్రయారిటీ ఇవ్వాలి. మన జీవితం బాగుండాలి. మనం ఎక్కువకేళ్ళు బతుకుతే బాగుంటాము. పిల్లల్ని చూస్తాము. మనవరాళ్ళని చూస్తుంటాం. వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తుంటాం. ఇంకా డబ్బులు సంపాదించగలుగుతాం. హ్మ్. అది ఆలోచన చేసే లక్ష్యాన్ని బట్టి ఉంటుంది. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం అనేది ఉండాలి. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే, ఒక అబ్బాయికి పెళ్లి చేయాలంటే దశలు, అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి. కేవలం మనకి గుణాలు 18 పాయింట్ వచ్చినది అనే పాయింట్ కాదిక్కడ. ప్రతిదీ ఆలోచన చేసి గురువుగారు మీకిష్టమైతే మేము చేసుకుంటామండి. లేతే మానేస్తాం. ఆయన మీద నెత్తి మీద భారం పెట్టాలి. అప్పుడు గురువుగారు మేము మొహమాటం లేకుండా మీరు చెప్పండి. మీరు బాగుంది అనంటే మేము ముందుకెళ్తాం. లేతే మానేస్తాం. అవును. మా అమ్మాయి ఇష్టపడుతుందనో, మా అబ్బాయి ఇష్టపడుతున్నారో కాదు. తర్వాత గురువుగారిది ఏముండదక్కడ. పెళ్ళికొచ్చిన పెద్దలొస్తారు. ఎంతోమందొస్తారు. అందరూ బఫే మీల్స్ తింటారు. వెజిటబుల్ బిర్యానీ తింటారు. అందరూ తిని ఎళ్ళిపోతారు. బాధపడేదెవరు? అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు, అవును. అమ్మాయి, అబ్బాయి. ఫోటోలో వాడు ఫోటోలు తీస్తాడు. అందరూ వచ్చి ఎళ్ళిపోతారు. పురోహితులు ఎళ్ళిపోతారు. అందరూ ఎళ్ళిపోతారు. బాధపడేది వాళ్ళే కదా! అందువల్ల జీవితాన్ని ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దానిలో మానవుడి యొక్క లోపం అనేది కనపడుతూ ఉంటుంది. అవును. చాలా చోట్ల కూడా మేము జాతకాలు చూసినప్పుడండి, కొంతమంది గుణాలొచ్చినాయని వాళ్ళే అనుకుంటుంటారు. 18 గుణాల పైన ఇచ్చినండి వెల్ అండ్ గుడ్ బాగుందండి. ఇక నెట్‌లో చూసుకుంటున్నాం. ఇంకోటేం చేస్తారంటే అసలు వివాహాన్ని చేసే గ్రహం ఏమిటంటే శుక్రుడే. అవును. వీళ్ళు కుజుడి వైపు వెళ్ళిపోతుంటారు. హ్మ్. కుజుడిని కూడా చూడాలి బట్
కానీ అసలైన శుక్రగ్రహాన్ని మర్చిపోతారు వీళ్ళు. హ్మ్. మర్చిపోవటం వల్ల ఏమిటి? అసలు నిజంగా శుక్రుడు అనేవాడు కళత్రకారకుడు. అంటే 193 దేశాల్లో అందరికి కూడా వివాహం కావాలంటే శుక్రుడే. హ్మ్. శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉంటేనే మనకు వివాహం అవుతుంటుంది. నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలి. వెల్ క్వాలిఫైడ్ అయిన ఆస్ట్రాలజర్‌ని సంప్రదించాలి. గురువుగారండి నిజం చెప్పండి అని చెప్పాలి. ఆ నిజం చెప్పిన తర్వాత తెలుసుకున్న తర్వాత మనం వద్దో, అక్కర్లేదో సంబంధాన్ని చూసుకోవాలి. హ్మ్. ఇలాంటివన్నీ గూడా రకరకాల కారణాలుంటాయండి జీవితంలో. ఆ కారణాలను ఏందంటే మనం కరెక్ట్‌గా అనాలిసిస్ చేయాలి. నిజంగా జాతకాలు బాగున్నాయా? లేదా? సంతానం కలుగుతుందా? లేదా? ఉద్యోగం అనేది ఎలా ఉంటుంది? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు? ఏ ఏ దోషాలు జాతకంలో ఉన్నాయి నిజంగా? అనేది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మా దగ్గరికి జాతకాలకు వచ్చేవాళ్ళమ్మ మీరు ఆస్ట్రాలజర్‌ని సంప్రదించారంటే, సంప్రదించాం గురువుగారని అంటాడు. చెప్పిన తర్వాత మరి ఎందుకు జరిగిందమ్మా ఈ కారణం అంటే చెప్పలేరు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కడుపులో నొప్పి వచ్చిందంటే కిడ్నీలు ద్వారా కడుపులో నొప్పి వచ్చిందా లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యన ఏదో సమస్య వల్లే కదా శరీరంలో ఇన్బ్యాలెన్స్ అయితేనే నొప్పి వస్తుంది. ఒక వ్యక్తికి విడాకులు జరుగుతున్నాయంటే జాతకపరంగా దోషం ఉంటేనే జరుగుతుంది. హ్మ్. అది వెరీ క్లియర్ అది. ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్కి తెలుస్తుంది ఆటోమేటిక్గా ఏదో కారణం తెలుస్తుంది. కానీ ఇంకా ఇన్‌డెప్త్‌గా వెళ్ళాలంటే డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేస్తారు. చేసిన తర్వాత జాతకాల్లో కూడా మనకు అనాలిసిస్ చేసుకొని పర్ఫెక్ట్‌గా వెళితే జాతకపరంగా దాన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు. అంటే పూర్తి అనాలిసిస్ చేయాలి. హ్మ్. వీళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ చేసుకుంటే ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో ఉండే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. హ్మ్. అంటే పర్ఫెక్ట్‌నెస్ చాలా ఇంపార్టెంట్ అది. నిజంగా గురుగారు మీరు చెప్పింది వాస్తవమే. ఎంతసేపు మన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు డెకరేషన్ ఎక్కడ చేయించుదాం, ఎక్కడ ఫంక్షన్ హాల్ బుక్ చేయించుకుందాం, ఎంతమంది ఫోటోగ్రాఫర్‌లు పెట్టిద్దాం, చుట్టాలని ఎంతమందిని పిలుద్దాం. ఇది తప్పితే నిజమైన జాతకాలు వీళ్ళిద్దరియి కలిసినవా లేదా అనేది ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవడం అవును. లేదు. అందుకనే ఇప్పుడు ఎక్కువ డైవర్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. అవునవును. మినిమమ్ 6 నెలలు కలిసి ఉండడం కూడా కష్టంగా అవుతుంది ఈ అవునవును. రోజుల్లో. ఇది వాస్తవం. కానీ ఒప్పుకోరు దీనికి. అగ్రీ అవ్వము అని అంటారు. బట్ ఇది వాస్తవం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇక్కడి నుంచైనా ఎలా నిర్వీర్యం చేసుకోవాలి అనేది కూడా ఆలోచించుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.